నిజంగా ఈరోజు ఎపిసోడ్‌లో కొంతమందిది సింపతి అనిపించింది. ఇంకొంతమంది టీమ్ లీడర్‌గా ఎంత మంచి పెర్ఫార్మ్ చేశారో కూడా అర్థమైంది. ఇంకొకరైతే యెల్లో కార్డ్ ఇప్పించుకొని యెల్లో కార్డ్ నుంచి స్టార్‌కొచ్చారు. కొందరు స్టార్ తెచ్చుకొని స్టార్ నుంచి యెల్లో కార్డ్‌కొచ్చారు. అసలు అంత పూర్ పెర్ఫార్మెన్స్ ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. అంటే స్టార్ వచ్చిందని ఇంకా లైట్ తీసుకుంటా ఉన్నారా? అట్లని చెప్పేసి యెల్లో కార్డ్ ఇస్తే అంత యెల్లో కార్డ్ ఇచ్చినప్పుడు ఒకేలాగా ఆడుతా ఉన్నారు. స్టార్ వచ్చినా కూడా ఒకేలాగా ఆడుతా ఉన్నారు. అసలు ఇంత మంచిగా ఎలా ఆడుతా ఉన్నారని చెప్పేసి, ఇంత వరస్ట్‌గా ఎలా ఆడుతా ఉన్నారని చెప్పేసి క్లారిటీగా మాట్లాడదాం. ఎపిసోడ్‌లో కొన్ని మిస్టేక్స్ అయ్యాయి. అవి ఏంటి? ఎక్కడ? ఎవరు స్ట్రాటజీ యూజ్ చేశారు? ఎవరు స్ట్రాటజీస్‌లో ఫెయిల్ అయ్యారు? అసలు టీమ్ లీడర్స్‌కి అంత పర్ఫెక్ట్‌గా జరిగిందా? అందరికీ న్యాయం చేశారా? లేకపోతే ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా? ఎవరు బెస్ట్? నా విషయంలో అయితే ఎవరు బెస్ట్‌గా ఆడారు ఈ ఎపిసోడ్‌లో అనేది క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఏమేమి జరిగినాయి అనేది. లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఈస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం ముందుగానే చెప్పుకున్నట్టు చాలా అంటే చాలా అప్డేట్లు మనం ముందు ఎపిసోడ్ కంటే ముందు 2 days మాత్రమే ఇచ్చేస్తా ఉన్నాం. అది చాలా మంది గమనించట్లే. సో అది గమనించాలని కోరుకుంటా ఉన్నా. ఈ ఎపిసోడ్కి 2 days బ్యాక్ అప్డేట్స్ ఇచ్చా. సో ప్రస్తుతానికి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. నిన్న ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఫిజికల్కి సంబంధించింది. బట్ ఈ రోజు మెంటల్ అంటే మైండ్ గేమ్ అనమాట. సో ఈరోజు మైండ్ గేమ్స్ అన్ని పెడతారు. ఇందులో వీళ్ళు 15 మంది ఉన్నారు కదా, 15 మందిని 3 teamsగా డివైడ్ చేయాలి. 3 teamsకి 3 లీడర్స్ కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు ఏ ఈ ప్రాసెస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే, నిన్న ఏదైతే గెలిచిన టీం ఉంటుందో ఝాన్సీ టీం, నేను ఝాన్సీ టీం గెలిచింది కాబట్టి ఆ టీం నుంచే తీసుకుంటాం అన్నప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం వస్తారు. సో అలా బట్ ఆటకు కావాల్సింది ముగ్గురే, కానీ వాళ్ళు 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారన్నప్పుడు ఎవరు డిజర్వ్ కాదు, ఎవరు డిజర్వ్ అని చెప్పేసి వాళ్ళు సెట్ చేసుకోవాలన్నప్పుడు ఇద్దరిని ఎవరైతే ఎక్కువ పేర్లు చెప్తారో అలా 7 మెంబర్స్లో ఇద్దరిని తీసేస్తారు. లాస్ట్ 5 మెంబర్స్ మిగులుతారు. సో అలా 5 మెంబర్స్ మిగిలిన వాళ్ళకి ఒక టాస్క్ ఇస్తారు ముగ్గురు టీమ్ లీడర్ అవ్వడానికి. సో ఆ టాస్క్లు ఏంటంటే వాళ్ళకి కొన్ని కాస్ట్యూమ్స్ ఇస్తారు. ఆ కాస్ట్యూమ్స్ పెడల్స్ వెనకాలకి వెళ్ళేసి అక్కడ ఎవరైతే మంచిగా రెడీ అయ్యి ఒక హీరో లెవెల్లో బయటకు వచ్చి కాస్ట్యూమ్ నచ్చి ఫస్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళ కాస్ట్యూమ్ నచ్చాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చాలని చెప్పేసి చిన్నగా కాస్ట్యూమ్స్ ఇస్తారు. సో అలా ఝాన్సీ, దీపక్, మిథిలేష్ అండ్ ప్రియా, సో ఇలా హేమంత్, వీళ్ళ 5 మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో దీంట్లో ఫస్ట్ ఝాన్సీ వస్తుంది, తర్వాత ఎవరైతే మిథిలేష్ ఉన్నారు, తర్వాత హేమంత్, తర్వాత ప్రియా, తర్వాత లాస్ట్లో దీపక్. సో 5 మెంబర్స్ వచ్చినప్పుడు జెన్యున్గా నాకు నచ్చినది కూడా జడ్జెస్కే అనిపించింది. ఎందుకంటే కాస్ట్యూమ్ నచ్చిన దాంట్లో కొన్ని మిస్టేక్స్ కూడా చేయకూడదు మళ్ళీ. సో అలా మిస్టేక్స్ చేయకుండా ఫస్ట్ ఎంటర్ అయ్యింది ఝాన్సీ. కాస్ట్యూమ్ సూపర్ అనిపించింది, తొందరగా రెడీ అయ్యి బయటకు వచ్చేసింది. సో బాగా నచ్చింది ఆ గిటార్ వాయించడం కూడా. అండ్ సెకండ్ వచ్చింది మిథిలేష్, బట్ తనలో మిస్టేక్స్ ఉన్నాయి. ఒక కుక్ చెఫ్ అన్నప్పుడు అది ఏదైతే ఉంటుందో అది చేసుకోలేదని చెప్పేసి అక్కడ ఒక మిస్టేక్ వల్ల తను పక్కకి వెళ్ళిపోతాడు. థర్డ్ వచ్చింది అయితే హేమంత్ థర్డ్ వచ్చినా కూడా గెటప్ కాస్ట్యూమ్ నచ్చడం వల్ల సెకండ్ టీమ్ లీడర్గా సెలెక్ట్ అవుతాడు. అండ్ ఫోర్త్ వచ్చింది ప్రియా. ఆఫ్ కోర్స్ ఇంకా ప్రియాని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే దీపక్ అండ్ ప్రియా మధ్యలో కాస్ట్యూమ్లు ఇద్దరు బాగుంటాయి, బట్ ఫస్ట్ వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో ప్రియా కాబట్టి ప్రియాని సెలెక్ట్ చేసుకుంటారు. సో అలా ముగ్గురు టీమ్ లీడర్ ఫిక్స్ అయిపోయారు. వచ్చేసి ఎవరెవరంటే హేమంత్, ప్రియా అండ్ ఝాన్సీ. సో ఇప్పుడు ఝాన్సీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వాళ్ళ టీంని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా ఝాన్సీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది అంటే ఇది తెలివికి కూడిన టాస్కులు కాబట్టి 5 టాస్కులు జరుగుతాయి. 5 టాస్క్లో వీళ్ళకి ప్రతి టాస్క్ 30 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాళ్ళకి 20 పాయింట్స్, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10 పాయింట్స్ ఉంటుంది అనమాట. సో అలా ప్రతి టీంలో 5 మెంబర్స్ ఉండాలి. 5 టాస్కులు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ఉంటుంది. ఆడిన వాళ్ళు మళ్ళీ ఆడకూడదు. సో అలా 5 teams డివైడ్ చేసే టైంలో ఝాన్సీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆవిడ ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదొక బెనిఫిట్. అలా ఝాన్సీ ఒక 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది, ఇంక్లూడింగ్ ఝాన్సీ. అంటే ఝాన్సీ టీమ్ లీడర్ కాబట్టి. సో దీపక్, శాలిని, మిథిలేష్, శరణ్ ఇలా 5 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటుంది వాళ్ళ టీంలో. ఎందుకంటే ఇది తెలివి కూడిన ఏదైతే టాస్క్లు పెడతారో అని చెప్పేసి అనగానే సో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి హేమంత్ టీంలోకి ఎవరెవరు రావాలనుకుంటారో వచ్చేయండి అని చెప్పేసి అడుగుతారు. అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోమన్నారు. సెకండ్ టీంలో వాళ్ళకి ఎవరెవరు హేమంత్ టీంలోకి రావాలనుకుంటారో వచ్చేయండి అని చెప్పేసినప్పుడు అందరూ వస్తారు. హేమంత్ ఇప్పుడు నువ్వెవరు కావాలనుకుంటున్నావో, ఎవరు వద్దనుకున్నావో తీసే అన్నప్పుడు కొంతమందిని తీసేస్తూ ఉంటాడు. ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అక్కడ హేమంత్ టీంలో అందరినీ తీసేసిన తర్వాత మిగిలింది ఎవరు అంటే రోహిత్, అమన్, సృష్టి, బాగి. సో ఇలా 4 మెంబర్స్ మిగిలారు. అదొక టీం, హేమంత్ టీం. అండ్ లాస్ట్లో ఎవరైతే మిగిలారో ఇంకా అఫ్ కోర్స్ ఇంకా ప్రియా టీంకి రావాల్సిందే. సో అలా ప్రియా టీంకి వచ్చిన వాళ్ళు ఆర్కే, అపూర్వ, గాయత్రి, రాజకుమారి. సో ఇదేంటంటే థర్డ్ టీంని ఇంకా వీళ్ళు వేస్ట్ అనే కైండ్లో లాస్ట్ మిగిలిపోయిన వాళ్ళ టీం అన్నట్టు ఒక కాంప్లిమెంట్ ఇచ్చేస్తారు. సో అలా వీళ్ళ 3 teamsకి 3 నేమ్స్ ఉంటాయి. ఏంటంటే ఝాన్సీ టీం వచ్చేసి గ్రీన్ టీం, అండ్ ప్రియా టీం వచ్చేసి బ్లూ టీం, అండ్ హేమంత్ టీం వచ్చేసి పింక్ టీం.
సో ఈ టీంకి 5 మెంబర్స్ ఉన్నప్పుడు 5 టాస్కులు పెడతారు. ప్రతి టాస్క్లో ముగ్గురు పార్టిసిపేట్ చేయాలి ఒక్కొక్క టీం నుంచి. ఫస్ట్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ప్రతి టాస్క్లో ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి 30 పాయింట్స్, సెకండ్ ఎవరు వస్తారో 20 పాయింట్స్, అండ్ థర్డ్ ఎవరు వస్తారో 10 పాయింట్స్. సో అలా 5 టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉండాలో, ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉంటే వాళ్ళే విన్ను. ఆ టీం నుంచి ఓట్ అప్పీల్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్లో ఎవరైతే బెస్ట్ అనుకుంటారో వాళ్ళకి MVP ప్లేయర్ కూడా ఉంటుంది, ఐ మీన్ స్టార్ ఉంటుంది, అండ్ ఎల్లో కార్డు కూడా ఉంటుంది. సో దీని గురించి మాట్లాడుకునే ముందు అసలు ఫస్ట్ టాస్క్ ఏం జరిగింది అంటే, ఫస్ట్ టాస్క్కి ముగ్గురు కావాలి. ఎవరెవరు కావాలి? ప్రతి టీం నుంచి ఒకరు. అలా ప్రతి టీం నుంచి ఒకరు వచ్చింది ఎవరెవరు అంటే అమన్, మిథిలేష్, అపూర్వ. ప్రతి టీం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వీళ్ళ టాస్క్ ఏంటంటే డిఫరెంట్గా ఆన్సర్ రాయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కలర్ పేరు చెప్పారనుకోండి, కలర్ పేరుతో ఫ్రూట్ చెప్తే ఆ కలర్ పేరుతో ఫ్రూట్ రాయాలి, దట్టు డిఫరెంట్గా రాయాలి ఆన్సర్. అది కరెక్ట్ అవ్వాలి. మళ్ళీ ఇద్దరు సేమ్ రాశారనుకోండి, థర్డ్ పార్ట్ సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఎవరైతే సేమ్ ఆన్సర్ లేకుండా వేరే ఆన్సర్ ఉంటుందో అతనికి పాయింట్స్ పోతాయి. సో అలా వీళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, 5 క్వశ్చన్స్ ఫస్ట్ రౌండ్లో. సో అలా పాలిచ్చే ఎనిమల్ని రాయండి అన్నప్పుడు డిఫరెంట్గా రాయాలి, దట్టు సేమ్ ఆన్సర్ రాయకూడదు అన్నప్పుడు డిఫరెంట్ ఆన్సర్ రాస్తారు. అట్లా మొత్తానికి వాళ్ళకి జరిగిన ఫస్ట్ టాస్క్లో ముగ్గురు పార్టిసిపేట్ చేసిన అమన్, మిథిలేష్ అండ్ అపూర్వ మధ్యలో నిజంగా ఈ టాస్క్లు నాకు అపూర్వ గుడ్ అనిపించింది. నిజంగా అపూర్వ గుడ్ వచ్చింది. ఇంతవరకు అపూర్వాని నువ్వు ఆడలేవు, నీకు స్టామినా లేదు, నువ్వు దాంట్లో లేదు, దీంట్లో లేదు అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ వాళ్ళు ఎవరైతే వీక్ టీం అని చెప్పేసి మిగిలిన వాళ్ళని అందరూ ఒక టీంలో పడేశారో ఆ టీం నుంచి వచ్చిన ఆవిడ ఆల్మోస్ట్ మిథిలేష్కి టఫ్ అంటే టఫ్ ఆన్సర్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చింది, లాస్ట్లో ఒక పాయింట్ పోయింది అంతేగాని. సో అలా ఝాన్సీ టీంలో ఉన్న మిథిలేష్కి 30 పాయింట్స్ వచ్చాయి. తను అన్ని ఆన్సర్లు కరెక్ట్గా చెప్పాడు, అంటే ఒక్కటి మిస్ అయింది అంతే. అండ్ సెకండ్ వచ్చింది ప్రియా టీం నుంచి అపూర్వ, థర్డ్ వచ్చింది హేమంత్ టీం నుంచి అమన్. సో అలా ఫస్ట్ టీం ఝాన్సీకి 30 పాయింట్స్, ప్రియా టీంకి 20 పాయింట్స్ అండ్ హేమంత్ టీంకి 10 పాయింట్స్. అలా టీం బోర్డు లీడర్లో చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఝాన్సీ టీం లీడర్ బోర్డులో ఫస్ట్ ఉంది. ఇలా ఫస్ట్ టాస్క్ అయిపోతుంది. టాస్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ టాస్క్. ఈ సెకండ్ టాస్క్లో మళ్ళీ ముగ్గురు కావాలి ప్రతి టీం నుంచి. అట్లా ముగ్గురు ఎవరెవరు కావాలన్నప్పుడు ప్రతి టీం నుంచి ఒకరు వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ టీం ఏదైతే గ్రీన్ టీం ఉందో దీపక్, బ్లూ టీం ఉందో మన ఆర్కే, అండ్ పింక్ టీం వచ్చేసి రోహిత్ వచ్చాడు. సో ఇలా ముగ్గురు వచ్చిన తర్వాత ముగ్గురు వచ్చిన తర్వాత టాస్క్ పెడతారు. ఏంటంటే ఒక 11 మంది. దీని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, చాలామంది మిస్ అయ్యి ఉంటే అప్డేట్స్ ముందే ఇస్తూ ఉంటాను, చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయినా బ్రాడ్కాస్ట్ ఛానల్ అయినా మీరు అవి ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. సో ఇలా 11 మంది క్రికెట్ ప్లేయర్లు వస్తారు. వాళ్ళ జెర్సీ నెంబర్ చెప్తారు, వాళ్ళ నేమ్ చెప్తారు, దట్టు ఏం ఎక్కువసేపు చెప్పరు. వాళ్ళ ఇంట్రడక్షన్, వాళ్ళ నేము, వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ హ్యాండ్ బ్యాటరా, రైట్ హ్యాండ్ బౌలరా, లెఫ్ట్ హ్యాండ్ బౌలరా అని, కీపరా, కెప్టెనా అని వాళ్ళు 3 ఆన్సర్లు చెప్తారు. ఫర్ సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, మై సెల్ఫ్ పండు, నేను రైట్ హ్యాండ్ బౌలర్, ఆల్రౌండర్ అని చెప్పేసి 3 చెప్తాను. నా జెర్సీ నెంబర్ ఎట్లా ముందే ఉంటుంది కాబట్టి. సో ఈ 4 ఆన్సర్లు చెప్పిన తర్వాత నేను పక్కకి వెళ్ళిపోతాను. అలా 11 మంది 4 ఆన్సర్లు చెప్తారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ టాస్క్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో వీళ్ళు నెంబర్స్ ఉంటాయి, ఒక బౌల్లో నెంబర్స్ ఉంటాయి, వాళ్ళ జెర్సీ నెంబర్స్. ఆ జెర్సీ నెంబర్కి సంబంధించి జడ్జెస్ ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఫర్ సపోజ్ నెంబర్ 2 వస్తే నెంబర్ 2 పేరేంటి, జెర్సీ 2లో ఉన్న పర్సన్ రైట్ హ్యాండ్ బౌలరా, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెనా అనే క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా వాళ్ళు కరెక్ట్ చెప్తే వాళ్ళకి 30, 20, 10 పాయింట్స్ అయితే వస్తాయి. సో అలా ఈ టాస్క్లో పార్టిసిపేట్ చేస్తున్న దీపక్ దగ్గర స్కిప్ ది రౌండ్ అనే పవర్ కార్డు ఉంటుంది. సో అతను తెలివిగా చాలా జాగ్రత్తగా ఆ రౌండ్ స్కిప్ చేస్తాడు. అంటే ఈ టాస్క్ నేను నిజంగా చెప్తా ఉన్నా కదా, ఈరోజు జరిగిన 5 టాస్కులలో 2 టాస్కులు మాత్రం తోపు. అసలు 2 టాస్కులు తోపు. అసలు దాన్ని చెయ్యాలంటే కూడా చాలా ఇది ఉండాలి. అంటే మరీ ఇంకా ఆ 2 టాస్కులలో కూడా పోల్చుకుంటే ఈ టాస్క్ ఇంకా టఫ్. అసలు గెస్ కూడా చేయలేం అట్లాంటి టాస్క్ ఇది, 11 మందిని గెస్ చేయాలంటే. సో ఇలా స్కిప్ ది రౌండ్ అనే దీపక్ ఏదైతే కార్డు ఉందో అది పవర్ యూజ్ చేసి ఆ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రోహిత్, దీపక్ అండ్ లాస్ట్లో ఉన్న ఆర్కే ముగ్గురు కలిసి స్కిప్ ది రౌండ్లో దీపక్ పవర్ కార్డ్ యూజ్ చేసుకొని ఆ స్కిప్ ది రౌండ్ నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. అంటే ఇంకా ఆటోమేటిక్గా 30 పాయింట్స్ దాని పవర్ యూజ్ చేసి డైరెక్ట్ 30 పాయింట్స్ చేసేసుకుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేయాల్సింది కరెక్ట్ చెప్తే 20 పాయింట్స్, 10 పాయింట్స్ కోసం. సో అక్కడ మధ్యలో బెల్ పెడతారు. ఆ బెల్ని వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ నుంచి వీళ్ళు పరిగెత్తుకుంటూ బెల్ తీసుకొని రైట్ జెర్సీ నెంబర్ 2 పేరేంటి అది అన్నప్పుడు. సో ఇలా బాగా పర్ఫార్మెన్స్ చేసి ఫస్ట్ 2 టాస్కులు చూసుకుంటే ఆర్కే రామకృష్ణ సూపర్గా పర్ఫార్మెన్స్ చేస్తాడు. అంటే ఫస్ట్ 2 ఆన్సర్లు కరెక్ట్గా చెప్తాడు. వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు, రామకృష్ణ నువ్వు ఏమో అనుకున్నానే అని చెప్పేసి. తర్వాత మళ్ళీ రోహిత్ ఇంకా కంటిన్యూగా లైన్గా 4 ఆన్సర్స్ ప్రతిదీ క్లియర్గా ఆన్సర్ చెప్తాడు. అంటే వాళ్ళ నేమ్ని కనుక్కోవడం, వాళ్ళు జస్ట్ ఇలా మన ఫేస్ ఉండింటారు, వాళ్ళ జెర్సీ నెంబర్ ఇక్కడ కనబడతా ఉంటుంది, దాన్ని చూసి వాళ్ళ పేరేంటి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం ఆడతారని చెప్పాల్సినది చాలా కష్టం. సో అలా ఈ రౌండ్లో మొత్తానికి సెకండ్ టాస్క్లో దీపక్ కార్డ్ యూజ్ చేసి 30 పాయింట్స్తో కొట్టుకొని పోతాడు. అండ్ సెకండ్ ఏదైతే బ్లూ టీం నుంచి ఉన్నారో
వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. పింక్ టీమ్ రోహిత్కి 20 పాయింట్స్ వస్తాయి. ఈ టాస్క్లో రోహిత్ రోహిత్కి 20 పాయింట్స్ వస్తాయి. ఈ టాస్క్లో రోహిత్ సూపర్ పర్ఫార్మెన్స్, అసలు ఆన్సర్లు చెప్పడంలో. అలా వాళ్ళ టీంకి 20 పాయింట్స్ అండ్ లాస్ట్లో ఉన్న ఆర్కేకి 10 పాయింట్స్ అలా వెళ్ళిపోతాయి. అండ్ థర్డ్ గేమ్ వచ్చేసి ఒక ఇమేజెస్ 5 సెకండ్స్ ఉంటుంది అనమాట. ఒక 20 ఇమేజెస్ ఉంటుంది, బోర్డు ఉంటుంది, ముగ్గురికి 3 బోర్డులు. శ్రీముఖి ఫాస్ట్గా నేమ్స్ చెప్తా ఉంటుంది, బ్యాట్, బాల్, సమోసా, వాట్ ఎవర్, అట్లా 20 ఐటమ్స్ చెప్తుంది ఇమేజెస్ని. వీళ్ళు ఫాస్ట్గా డ్రా చేసుకుంటూ పోవాలి ప్రతి ఐటమ్ని, ప్రతి ఒక్క నెంబర్లో. అలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే దాంట్లో ఈ పార్టిసిపేట్ చేసింది ఎవరెవరు అంటే ప్రియా, ఝాన్సీ, సృష్టి ముగ్గురు పర్ఫార్మెన్స్ చేస్తారు. 20 సెకండ్స్లో అన్ని డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకున్న తర్వాత బౌల్లో నుంచి నెంబర్స్ ఇస్తారనమాట. 1 to 20 వరకు నెంబర్స్ ఉంటాయి. వాళ్ళే పిక్ చేసుకోవాలి నెంబర్స్ తీసి 18 ఫర్ సపోజ్ 15, 13 అని చెప్పేసి ఆ నెంబర్ వస్తే దాంట్లో ఏముందని చెప్పేసి వీళ్ళు డ్రా చేసినది చూసి చెప్పాలి. అంటే అంత ఫాస్ట్గా పర్ఫెక్ట్గా వీళ్ళు చెప్పిన ఇమేజ్ డ్రా చేయలేరు కదా, ఫాస్ట్ ఏదో డ్రా చేసి ఉంటారు. సో అలా ఈ టాస్క్లో వాళ్ళ నెంబర్లు చూసి చెప్పుకునే దాంట్లో ఫస్ట్ వచ్చేది టీమ్ ఝాన్సీని ఆడుతుంది. ఝాన్సీ టీంకి 30 పాయింట్స్ వస్తాయి, ఎక్కువ ఆన్సర్లు చెప్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి బ్లూ టీం నుంచి ప్రియానే ఆడి, ప్రియా సెకండ్ పొజిషన్లో కొన్ని ఝాన్సీ కంటే తక్కువ చెప్తుంది, 20 పాయింట్స్. అండ్ లాస్ట్లో పింక్ టీం నుంచి సృష్టి వచ్చేసి అసలు గెస్ కూడా చేయలేదు, కొన్ని డ్రా కూడా చేయదు. సో అలా 10 పాయింట్స్ వస్తాయి. ఈ టాస్క్లో ఝాన్సీ హైలైట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నిజంగా అన్ని డ్రా చేసి మళ్ళీ కనుక్కొని వాళ్ళ ఇద్దరికంటే ఎక్కువ చెప్పి, దట్టు టీమ్ లీడర్గా నిజంగా సూపర్ అనిపించింది నాకు. అలా 3 రౌండ్స్ అయిపోయాయి. 3 రౌండ్స్లో కూడా ఝాన్సీ వాళ్ళకి మళ్ళీ అగైన్ మళ్ళీ ప్రియా వాళ్ళకి 20 పాయింట్స్ అండ్ పింక్ టీంకి 10 పాయింట్స్. అలా ఇంకా 3 టాస్క్లు అయిపోయిన తర్వాత 4th టాస్క్ వచ్చేసి ఒక రెడ్ కార్డు ఉంటుంది అనమాట టేబుల్ పైన. దాన్ని కనపడకుండా 3 వైట్ కార్డ్స్తో క్లోజ్ చేయాలి. ఈ గేమ్ మనకి తెలిసిందే, చాలా సోషల్ మీడియాలో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో అలా ఈ గేమ్ కోసం ఆడింది ఎవరెవరు అంటే రాజకుమారి గారు, శాలిని అండ్ భాగి గారు 4th రౌండ్ కోసం. ఈ టాస్క్లో ఆ రెడ్ కలర్ కార్డ్ ఏదైతే ఉందో 3 వైట్ కార్డ్స్తో ఫీల్ చేసేయాలి, కనపడకుండా ఇలా పైనుంచి వేయాలన్నమాట. సో అలా ఈ టాస్క్లో ఎవరు ఫినిష్ చేయరు, ముగ్గురు ఫెయిల్ అయిపోతారు, ముగ్గురికి 0-0-0. అలా ఈ కార్డ్ అంత పర్ఫెక్ట్ అనిపించదు. ఎందుకు పెట్టారు ఈ గేమ్ అనిపించింది నాకు నిజంగా. ఇంకా తర్వాత 5th టాస్క్, లాస్ట్ టాస్క్ వచ్చేసి కొన్ని బాల్స్ ఉంటాయి. దాంట్లో పర్ఫెక్ట్ అంటే మిగతా బాల్స్ అన్నీ ఒక సైజు ఉంటాయి, ఒక వెయిట్ ఉంటాయి. ఒక్క బాల్ మాత్రమే అన్నిటికంటే ఒక 10 grams ఎక్కువ వెయిట్ ఉంటుంది అనమాట. సో ఆ బాల్ ఏంటో కనుక్కోవాలి. దానికి కనుక్కోవాలంటే వీళ్ళకి కొన్ని వెయిటింగ్ మిషన్స్ ఇస్తారనమాట. సో అలా ఈ టాస్క్లో ఆడింది ఎవరెవరు అంటే ఆర్జే చరణ్, హేమంత్, గాయత్రి, వీళ్ళ ముగ్గురు ఆడతారు. వీళ్ళ ముగ్గురులో వీళ్ళకి మళ్ళీ 2 సార్లు ఛాన్స్ ఇస్తారనమాట. మీరు వెయిట్ని గెస్ చేయడానికి, దాన్ని యూస్ చేసుకోవడానికి 2 సార్లు మీకు ఛాన్స్ ఇస్తాను. అంటే దీంట్లో తక్కువ వెయిట్ పెట్టి, దీంట్లో ఎక్కువ వెయిట్ పెట్టి ఏది అని చెక్ చేసుకోవడానికి 2 సార్లు మీకు ఛాన్స్ ఇస్తాను. అట్లా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే అది నెంబర్ కనపడదు, వెయిటింగ్ మిషన్ అంటే నెంబర్ డిజిటల్ కాదు, అండ్ జస్ట్ మనకి తక్కెడ అంటారు కదా, సో అలాంటి వెయిటింగ్ మిషన్ జస్ట్ కిందికి పైకి అంటారు తప్పితే వెయిట్ కనపడదు. జస్ట్ మనకి కళ్ళకి కిందికి పైకి పోతూ ఉంటుంది అంతే తప్పితే. సో అలా ఈ టాస్క్లో చాలా బెటర్ అనిపించింది నాకు ముగ్గురు విషయంలో. ఫస్ట్ గాయత్రి, సెకండ్ హేమంత్ అండ్ ఆర్జే చరణ్, ముగ్గురు విషయంలో సూపర్ అనిపించింది. ఏ టాస్క్లో ఇలా కంప్లీట్ చేయదు. ఎగ్జాక్ట్గా ఒక 6-7 బాల్స్లో ఒక్కటి మాత్రమే 10 grams ఎక్కువ ఉంటుంది, మిగతా దానికంటే 10 గ్రామ్స్ని వెయిట్ చెక్ చేయాలి అంటే నిజంగా అది చాలా కష్టం. ఏదో 1 kg ఎక్కువ ఉందంటే కనుక్కోవచ్చు, కానీ 10 grams ఎక్కువ ఉంది అంటే కనుక్కోవడం చాలా కష్టం, దట్టు 7 balls-లో. సో అలా ముగ్గురు, గాయత్రి ఫస్ట్ తీసుకొని వస్తుంది, అంటే ఒక అంటే ఒక తక్కువ వెయిట్ ఉన్న బాల్ని తీసుకొని వస్తుంది. తను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న వెయిట్ ఎక్కువ ఉన్న బాల్ కూడా చేతిలో పట్టుకుంటుంది. సో అలా ఫస్ట్ వెయిట్ తక్కువ ఉన్న బాల్స్ అన్ని చెక్ చేసుకుంటే 40 grams ఉంటుంది. తర్వాత తను సెలెక్ట్ చేసుకున్న ఏదైతే వెయిట్ బాల్ ఉందో, అంటే ఈ టాస్క్లో వెయిట్ బాల్ వీళ్ళు గెస్ చేసుకొని పట్టుకోవాలి, ఎవరిది వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ను. సో అలా వెయిట్ బాల్ తెచ్చి పట్టుకుంటుంది. వెయిట్ చెక్ చేస్తే 40 ఫస్ట్, తర్వాత 50. సో కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది, కరెక్ట్ వెయిట్ బాల్ తీసుకొని వస్తుంది. సో అలా గాయత్రికి 30 పాయింట్స్. అండ్ మళ్ళీ సెకండ్ వచ్చిన ఆర్జే చరణ్ కూడా మళ్ళీ లైట్ వెయిట్ బాల్ తీసుకొని వస్తాడు, 40 grams. తను సెలెక్ట్ చేసుకున్న వెయిట్ బాల్ తీసుకొని వస్తాడు, మళ్ళీ 50 grams, తను కూడా 30 పాయింట్స్. సో థర్డ్ వచ్చిన హేమంత్ వచ్చేసి డిఫరెంట్ క్యాలిక్యులేషన్తో అందరిని తికమక పట్టించి తను కూడా సేమ్ మళ్ళీ 40 grams లైట్ వెయిట్ బాల్ తీసుకొని వస్తాడు. మళ్ళీ వెయిట్, అసలు తన టీంలో ఉన్న వెయిట్ బాల్ ఏంటని చెప్పేసి వెయిట్ బాల్ కూడా తీసుకొని వచ్చుకుంటాడు. సో అలా 50 grams. ముగ్గురు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తారు, ముగ్గురు 50-50-50 ముగ్గురు బాల్ సెలెక్ట్ చేసుకుని ముగ్గురికి 30 పాయింట్స్ వస్తాయి. సో ఈ రౌండ్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. బాగా అనిపించిన 2 టాస్క్ ఏదంటే అది ఇదే. సో ఒకటి వెయిట్ బాల్ గెస్ చేయడం, దట్టు క్రికెటర్స్ నేమ్ చెక్ చేయడం, చాలా మంచిగా అనిపించింది. సో ఈ రౌండ్లో కూడా వీళ్ళందరికీ 30 అలా వచ్చేసరి పాయింట్స్ కూడా. సో ఇలా 5 రౌండ్స్ పెట్టుకున్న టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయంటే ఝాన్సీ గ్రీన్ టీం వచ్చేసి 120 పాయింట్స్. ఒక్క టాస్క్ తప్పితే అన్ని టాస్క్లో 30+ తెచ్చుకున్నారు వీళ్ళు.
అండ్ సెకండ్ వచ్చేసి ప్రియా బ్లూ టీమ్ 90 పాయింట్స్, అండ్ లాస్ట్ హేమంత్ పింక్ టీమ్ వచ్చేసి 80 పాయింట్స్. సో ఇలా వీళ్ళ టీం ఎక్కువ పాయింట్స్ వచ్చాయి కాబట్టి వీళ్ళ టీం నుంచి వచ్చి డ్యాన్స్ చేస్తారు. తర్వాత శ్రీముఖ్ ఒక మాట అంటది, ఫర్ ద ఫస్ట్ టైం టీమ్ లీడర్గా ఉండి టీమ్ లీడర్గా ఉన్న 2 సార్లు టీమ్ లీడర్గా గెలిచింది వన్ అండ్ ఓన్లీ ఝాన్సీ అంటది. అంటే శాలిని మొన్న ఒక రీజన్తో తీసేస్తుంది కదా ఝాన్సీని, నువ్వు టీమ్ లీడర్గా సెట్గా ఉన్నావు, అంత పర్ఫెక్ట్ కాదని చెప్పేసి శాలిని తీసేస్తుంది. శాలిని ఝాన్సీని తీసేస్తుంది. సో శాలిని ఝాన్సీని తీసేయడం వల్ల మళ్ళీ తనకు ఒక ఛాన్స్ వస్తుంది అనమాట ప్రూవ్ చేసుకోవడానికి. సో అలా 2 సార్లు టీమ్ లీడర్గా ఉన్న ఝాన్సీ 2 సార్లు విన్నింగ్ పర్ఫార్మెన్స్తో ఇచ్చి వాళ్ళ టీంని గెలిపించుకుంటుంది. సో దట్టు ఆవిడ ఆడిన టాస్కులు కూడా గెలుస్తుంది. సో అది చాలా బాగా అనిపించింది లాస్ట్లో. సో అలా ఆవిడకి వాళ్ళ టీం గెలిచిన ద్వారా తను అడుగుతారనమాట, ఓట్ అప్పీల్ నువ్వు తీసుకుంటావా, మీ టీంలో ఎవరికైనా ఇస్తావా అంటే ఆవిడ తీసుకుంటా అంటే, సో ఝాన్సీ అలాగా ఓట్ అప్పీల్ చేసుకుంటుంది. ఇంకా ఓట్ వీడియో మీకు అందరికీ చూస్తూనే ఉంటారు, ఓట్ అప్పీల్ ఎలా చేసుకుంటారు అనేది. ఓట్ అప్పీల్ అయిపోతుంది. దాని తర్వాత ఈ రోజు ఆడిన ఎపిసోడ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్ చేసుకోవాలి కదా. సో అలా అన్ని రౌండ్లు క్యాలిక్యులేట్ చేసుకొని అభిజిత్ అంటాడు, అతి కష్టమైన గేమ్ అంటే క్రికెటర్ నేమ్స్ వాళ్ళ జెర్సీ నెంబర్లు అవి గెస్ట్ చేయడమే. సో అది టఫెస్ట్ టాస్క్ ఈ ఏదైతే ఎపిసోడ్లో. సో అలా రోహిత్ చాలా మంచిగా ఆడాడు, నాకు చాలా మంచిగా అనిపించింది అని చెప్పేసి తనకి స్టార్ పెడతాడు. ఏదైతే మొన్న ఎల్లో కార్డ్ ఇచ్చి నువ్వు ఒక రూల్స్ అతిక్రమించావు అని చెప్పేసి ఎల్లో కార్డ్ ఇచ్చారో, ఈరోజు అదే పర్సను టాస్క్లు గెలిచి స్టార్ తెచ్చుకుంటాడు. సో నిజంగా కంబ్యాక్ అంటే ఇలా ఉండాలనిపించింది నాకైతే నిజంగా. సో దాని తర్వాత మళ్ళీ అఫ్ కోర్స్ ఇంకా ఓట్ అప్పీల్ అయిపోయింది, MVP అంటే స్టార్ అయిపోయింది. దాని తర్వాత ఎల్లో కార్డ్ అంటే పూర్ పర్ఫార్మర్ కూడా ఇవ్వాలి కదా. సో అలా ఎల్లో కార్డ్ ఎవరికి ఇచ్చా అంటే సృష్టి, ఎందుకంటే ఈరోజు ఆడిన టాస్క్లలో తను అసలు పర్ఫామ్ సరిగ్గానే లేదు. దట్టు ఆవిడకి నిన్నేమో స్టార్ వచ్చింది, ఈరోజు చూస్తే మళ్ళీ ఎల్లో కార్డ్. సో ఆడ తగ్గిపోతా ఉంది నిజంగా. ఇలా పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఓట్లు కూడా పడవు అనిపించింది నాకు నిజంగా, ఆడాల్సింది అనిపించింది. సో అలా 3 కార్డులు అయిపోయిన తర్వాత అడుగుతుంది శ్రీముఖి, ఈ రోజు మీరు సాటిస్ఫై అయ్యారా అని చెప్పేసి జడ్జెస్ని అడిగితే, నేను అసలు సాటిస్ఫై అవ్వలేదని చెప్పేసి అభిజిత్ అంటాడు. ఇంత ఆడిన కూడా ఏం అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు అని చెప్పేసి అంటే రాజకుమారి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకు ఏడుస్తుందో నాకు అర్థం కాదు నిజంగా. రాజకుమారి గారిది సింపతి ఏమో అనిపించింది. ఫస్ట్ ఆడిషన్లో ఏడ్చిందా అంటే అదొక జర్నీ, అదొక ఇన్స్పిరేషనల్గా తను కంబ్యాక్ అయ్యి బూస్టప్ అయ్యి ఏదైతే ప్రూవ్ చేసిందో అది చాలా మంచిగా అనిపించింది. కానీ ప్రతి ఎపిసోడ్లో ఏడ్చడం అనేది అంత మంచిగా ఉండదు. ప్రతి ఎపిసోడ్లో ఏడ్చలేదు అనుకోండి, బట్ చాలా టఫ్ ఇచ్చింది ఆర్గ్యుమెంట్స్లో, ప్రతి దాంట్లో టాస్కుల్లో. బట్ ఏదైతే ఉందో అభిజిత్ అనేది అందరి విషయంలో నేను అంత సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడు ఆవిడ ఏడవడం స్టార్ట్ చేసింది. స్టేజ్ మీదకి వచ్చి ఏడుస్తూ ఉంది, నేను ఎవరితో బెస్ట్ అనిపించుకోవట్లేదు, నాకు అభిజిత్ గారు 3 గ్రీన్లు ఇచ్చారు, 3 గ్రీన్లు ఇచ్చి నేను ఆయనతోనే బెస్ట్ అనిపించుకోవాలనుకున్నాను, ఇప్పుడు నేను సాటిస్ఫై చేయలేకపోయినాను అంటే ఏదో ఆవిడనే అన్నట్టు పర్సనల్గా ఆవిడ ఏడవడము. మళ్ళీ అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చి, లేదంటే అట్లా అనుకోవద్దు, మీరు మంచి ప్రూవ్ చేస్తా ఉన్నారు, మంచిగా ఆడుతూ ఉన్నారు, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు, తలలో పెట్టుకోకండి, ఇవన్నీ ఆలోచించకండి అని చెప్పేసి అంటే ఆవిడ ఏడవడం అనేది నాకు ఆ ప్లేస్లో కరెక్ట్ అనిపించలేదు. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నిజంగా రాజకుమారి గారు ఏడ్చిన ఏడుపుకి, ఫస్ట్ ఏడ్చిన ఏదైతే ఉందో ఏడుపు అది ఎమోషన్, బట్ ఇప్పుడు ఏడుస్తున్న ఏడుపుకి అయితే అది ఏదో సింపతి లాగా అనిపించింది నాకు. మీరేమంటారు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ రోజు ఆడిన టాస్క్లు అన్ని టాస్క్లలో మీకు ఎవరు బెస్ట్ అనిపించింది? స్టార్ కార్డు స్టార్ ఏదైతే స్టార్ పెట్టించుకున్న రోహిత్ బెస్ట్ అనిపించిందా, లేకపోతే టీమ్ లీడర్గా 2 సార్లు గెలిపించుకున్న ఝాన్సీ బెస్ట్ అనిపించిందా, లేకపోతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఇది ఎపిసోడ్ 10కి సంబంధించిన అప్డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ సెలబ్రిటీలు ఎవరెవరు కన్ఫామ్ అయ్యారు, కన్ఫామ్గా ఎవరు కన్ఫామ్ అయ్యారు, 100% ఎవరు వస్తారు అనేది క్లారిటీగా ఒక వీడియో వస్తుంది. అండ్ హోల్డ్లో కూడా ఎవరెవరు ఉన్నారు, వచ్చే ఛాన్స్ ఎవరెవరికి ఉంది, వైల్డ్ కార్డ్స్ కూడా ఉండబోతున్నాయా అనేది కూడా క్లారిటీగా ఇస్తాను. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి. అంతవరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కింద కామెంట్లో తెలపండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. బై.